ఈరోజు ఎపిసోడ్లో ఒక మంచి ఐ మేకప్ ట్యూటోరియల్ చూపిస్తున్నాను, వాచ్ చేయండి. ఎప్పుడైనా సరే ఐ మేకప్ వేసుకునేటప్పుడు ఫస్ట్ మనం సేమ్ షేడ్ మన స్కిన్ టోన్ ఉన్న కన్సీలర్ తీసుకొని మనం ఫస్ట్ కన్సీలింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది స్ట్రెయిట్ లైన్, ఇలా నీట్గా. తర్వాత రిమైనింగ్ ప్రోడక్ట్ మనం ఐలిడ్ ఏరియా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కన్సీలర్ అప్లై చేసుకున్న తర్వాత పౌడర్తో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు, సెట్ చేసుకుంటే మనకి క్రీజెస్ అనేవి రావు. ఐ మేకప్ బ్రషెస్ నేను 3 సైజెస్ యూస్ చేస్తున్నాను. ఇది ఫ్లఫీ బ్రష్, కొంచెం బిగ్ సైజు. ఇది దానికన్నా కొంచెం చిన్నది. ఇది ఫ్లాట్ బ్రష్లో ఫ్లఫీ బ్రష్ అనమాట. ఈ 3 బ్రషెస్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు. బ్రష్ షేడో ప్యాలెట్లోంచి ఏదైతే లైట్ కలర్ ఉందో అది నేను ట్రాన్స్లేషన్ షేడ్ కింద సెలెక్ట్ చేసుకుంటున్నా. దీన్ని మనం ఇలా ఈ క్రీజ్ లైన్కి పైకి వెళ్ళకూడదు, క్రీజ్ లోపల మాత్రమే మనం ఐ షాడో అనేది ఫస్ట్ అప్లై చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇలా రౌండ్గా బ్రష్ని మనం మూవ్ చేసుకోవాలి. ఇక్కడ పట్టుకోండి బ్రష్, ఇక్కడ పట్టుకోవద్దు. ఇక్కడ పట్టుకొని రౌండ్గా సర్క్యులర్ మూమెంట్స్లో ఇలా మనం మూవ్ చేస్తూ ఉండాలి బ్రష్ని. ఫస్ట్ స్టెప్ ఇది. ఫస్ట్ నేను ఏదైతే షేడ్ తీసుకున్నానో దాన్ని ట్రాన్సిషన్ షేడ్ అని చెప్పి అంటాము, లైట్ షేడ్. ఇప్పుడు నేను క్రీజ్ లైన్ ఇక్కడ నేను ట్రాన్సిషన్ షేడ్ అన్నది యూస్ చేశాను. ఇప్పుడు నేను డెప్త్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి దానికన్నా కొంచెం డార్క్ కలర్ తీసుకుంటున్నాను. దీనికల్లా కొంచెం డార్క్ కలర్ తీసుకొని డెప్త్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు క్రీజ్ లైన్కే ఇలా మనం ఇప్పుడు కూడా మనం ఇలా లోపలికి బ్లెండింగ్ అనేది చేసుకోవాలి, బయటికి వెళ్ళకూడదు. చూసారు కదా, ఇదొక షేప్ ఇలా రావాలన్నమాట. ఒక పెటల్లా కనిపిస్తుంది. ఇలా షేప్ అనేది కనిపించాలి. మనం తీసుకున్న సెకండ్ షేడ్ లైట్ డార్కెస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ ప్యాలెట్లో ఫస్ట్ ఈ కలర్ యూజ్ చేశాను, నెక్స్ట్ ఇది. ఇప్పుడు నేను దీనికన్నా డార్క్ అంటే ఇది తీసుకోవచ్చు, లేదంటే ఇది తీసుకోవచ్చు. నేను ఈ కలర్ తీసుకుంటున్నాను, కాఫీ బ్రౌన్లోది. ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఇలా డెప్త్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఎప్పుడు కూడా ఐ మేకప్ బ్లెండింగ్ అనేది ఇంపార్టెంట్. బ్లెండింగ్లో ఏంటంటే మనకి ఒక ప్యాచ్ లాగా కనిపించకూడదు అనమాట. మనం వేసిన ప్రతి కలరు కూడా ఒకదాంతో ఒకటి బ్లెండ్ అయిపోవాలి నీట్గా. మనం ఇంకొక కలర్ దాని మీద ఇంకొకటి వేసినట్టు అలా కనిపించొద్దు. సేమ్ దిస్ సైడ్. ఇలా మనం డెప్త్ అనేది క్రియేట్ చేసుకుంటాం. లైట్ ఇచ్చాము ఫస్ట్ ట్రాన్సిషన్ షేడ్, తర్వాత క్రీజ్ లైన్కి డెప్త్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఈ అవుటర్ కార్నర్ వైపు ఇంకా డీప్గా మనం కలర్ అనేది డెప్త్ క్రియేట్ చేసామన్నమాట. ఇలా మనకి ఐ మేకప్ అనేది లైట్ డార్క్ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం షిమ్మర్స్తో మిడిల్లో మనం ఐలిడ్ ఏరియాని ఫిల్ చేసుకుంటే ఐ మేకప్ అనేది చాలా బాగుంటుంది, పాప్ అవుట్ అవుతుంది బాగా. ఇప్పుడు ఇందులో నేను ఈ షిమ్మర్స్ తీసుకుంటున్నా. ఇది తీసుకోవచ్చు, లేకపోతే గోల్డ్ తీసుకోవచ్చు. గోల్డ్ తీసుకుందాం. గోల్డ్
తీసుకొని ఓన్లీ సెంటర్ ఐలిడ్ మీద ప్లేస్ చేస్తున్నాం. ఇలా మనం చాలా ఈజీగా ఐ మేకప్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఐలైనర్ మస్కారా అనేది అప్లై చేసుకోవాలి. ఈ షేడ్ మనకి బ్రైడ్స్కి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ శారీస్లో గోల్డ్ ఉంటుంది. బ్రౌన్ అనేది ఎలాంటి స్కిన్ టైప్ అయినా సరే, ఎలాంటి వాళ్ళకైనా సరే సెట్ అవుతుంది. డీప్ స్కిన్ టోన్ అయినా, మీడియం స్కిన్ టోన్ అయినా, ఫేర్ స్కిన్ టోన్ అయినా సరే బ్రౌన్ షేడ్స్ చాలా బాగుంటాయి అనమాట. ఇలా బ్రౌన్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఐ మేకప్ చేసుకుంటే మాత్రం ఐ మేకప్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది డమ్మీ కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. రియల్ స్కిన్ మీద చేసినప్పుడు మనకి చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం ఐ మేకప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు.